యుద్ధం విషయంలో భారతదేశం అనుసరిస్తున్నటువంటి ఒక బ్రహ్మాండమైన దౌత్య నీతి కోసం ఒక్క కామెంట్ అడుగుతున్నా. సబ్స్క్రైబ్ చేయమంటలా, లైక్ చేయమంటలా. భారత్ మాతాకి జై దమ్మెత్తి గుండెల మీద చేసుకుని ధైర్యంగా కామెంట్ చేయండి. భారత్ మాతాకి జై అని కామెంట్ చేయండి. అలాగే అమెరికా, ఇరాన్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం వల్ల కావచ్చు, ఈ సంఘర్షణల వల్ల కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు రకరకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయన్న మాట మాత్రం వాస్తవం ఈ యుద్ధం వల్ల. సో, ఈ తుపాకులకు మాత్రమే ఇది పరిమితం కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కూడా ఒక రకంగా ఇబ్బంది పెడుతుంది. చాలా తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది. హార్మూజ్ జలసంధి అనేటువంటి సముద్ర మార్గం గురించి ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్న పరిస్థితి. మన ఏఎన్సీలో ఆల్రెడీ వీడియో కూడా చేసాం. దీని మీద చూడండి. ప్రపంచానికి అవసరమైనటువంటి చమురులో దాదాపు 40-50% ఈ దారి గుండానే వెళ్తుంది. ఈ దారిని ఇరాన్ మూసేసింది. దానివల్ల అంతర్జాతీయంగా చమురు ధరలు విపరీతంగా పెరిగిపోయి దాదాపు 4 ఏళ్ల తర్వాత బ్యారెల్ ధర $100 తాగటం అనేది కూడా ఇంట్రెస్టింగ్ పాయింట్గా మారింది. మన దేశం ముందే జాగ్రత్త పడి చమురు నిల్వలు పెంచుకోవడం వల్ల ప్రస్తుతానికి పెట్రోల్ తిప్పలు లేకపోయినా సహజ వాయువు విషయంలో చాలా వరకు ఇబ్బందులు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. అయితే చాలామంది గమనించని మరొక ఇంపార్టెంట్ విషయం ఏంట్రా అంటే ఎరువుల కొరత. ప్రపంచవ్యాప్తంగా జరిగేటువంటి ఎరువుల రవాణాలో 3వ వంతు ఈ సముద్ర మార్గం మీదనే ఆధారపడి ఉంటుంది ప్రపంచంలో అనేక దేశాలకి, ఇంక్లూడింగ్ ఇండియా. ఈ గొడవల వల్ల యూరియా ధరలు ఒక్కసారిగా 40% పెరిగిపోయాయి. ఒక చిన్న చితక కాదు. ఇది నేరుగా రైతుల మీద, ఆ తర్వాత సామాన్యుల మీద ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. వ్యవసాయం చేయడానికి అవకాశం లేని అరబ్ దేశాలు ఇప్పుడు ఆహార సంక్షోభంలో చిక్కుకున్న పరిస్థితి కనిపిస్తుంది. సో, కూరగాయలు, పాలు, పళ్ళు ఇలాంటి నిత్యావసరమైనటువంటి ధరలు 100% పైగా పెరిగిపోయాయి ఆయా ప్రాంతాల్లో. ప్యాకింగ్ చేసుకున్నటువంటి ఆహార పదార్థాల యొక్క ధరలు కూడా 5-20% దాకా పెరిగిపోయిన పరిస్థితి ఉంది. దీనివల్ల ప్రపంచ వాణిజ్య పటం పూర్తిగా మారిపోతుంది. సోయాబీన్ కోసం బ్రెజిల్ వైపు, ఫాస్ట్ ఫీడ్ కోసం మొరాకో వైపు దేశాలన్నీ కూడా చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రపంచ ఆర్థిక సవాళ్లు చూస్తే భారతదేశం యొక్క వ్యూహం కూడా ఇంట్రెస్టింగ్గా ఉంది. ప్రపంచంలోనే ఎరువుల్ని ఎక్కువగా వాడుతున్నటువంటి రెండో దేశం భారతదేశం. దానివల్ల ఈ ఎరువుల యొక్క ధర పెరుగుదల మన మీద కూడా ప్రభావం చూపిస్తుంది. భవిష్యత్తులో పంటల యొక్క సాగు ఖర్చు పెరిగి ఆహార పదార్థాల ధరలు పెరిగే అవకాశం కనిపిస్తుంది. అయితే మన దేశం ఈ కష్టకాలంలో కూడా తనదైనటువంటి ముద్ర వేస్తుంది అంటున్నారు. అరబ్ దేశాల్లో ఏర్పడినటువంటి ఆహార కొరతను తీర్చడానికి భారత్ బాధ్యతాయుతంగా ముందుకొస్తుంది. ఇది మెచ్చుకోవాల్సిన విషయం. మన దగ్గర ఉన్నటువంటి ధాన్యాన్ని ఎగుమతి చేస్తూ కొత్త దేశాలతో వాణిజ్య సంబంధాలను బలపరుచుకుంటోంది. వైద్య రంగంలో కూడా భారత్ ప్రపంచానికి ఒక స్ట్రాంగ్ అండగా నిలబడుతోంది. ముడి సరుకుల ధరలు పెరిగినా సరే అనేక దేశాలకి ప్రాణరక్షక మందుల్ని సరఫరా చేస్తూ మానవత్వాన్ని క్లియర్ కట్గా చాటుకుంటుంది. దీనివల్ల అంతర్జాతీయ వేదికల మీద మన దేశం మీద నమ్మకం మరింతగా పెరిగిందని చెప్పుకోవాలి. మరోవైపు గల్ఫ్ దేశాల్లో మన కంపెనీలు చేస్తున్నటువంటి భారీ ప్రాజెక్టుల గురించి ఆందోళన ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో పనులన్నీ సజావుగా సాగిపోతున్నాయి. దీని గురించి భయపడక్కర్లా. దాదాపు 95% పనులకి ఏ రకమైనటువంటి ఆటంకం కలగకపోవడం అనేది విశేషంగా చెప్పుకోవాలి. ఈ యుద్ధ వాతావరణం మరికొంతకాలం కొనసాగే అవకాశం ఉన్నందున మన దేశం పూర్తి స్థాయిలో స్వయం సమృద్ధి సాధించాలి అని లక్ష్యంగా పెట్టుకుంది క్లియర్ కట్గా. కేవలం ఒకే సముద్ర మార్గం మీద లేదా ఒకే దేశం మీద ఆధారపడకుండా ప్రత్యామ్నాయ దారులను కూడా భారతదేశం వెతుక్కుంటుంది. సొంతంగా ఉత్పత్తులను చాలా స్ట్రాంగ్గా పెంచుకోవడం మీద కూడా దృష్టి పెడుతోంది భారతదేశం. అమెరికా తాత్కాలికంగా దాడులు ఆపినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనిశ్చిత మేఘాలు త్వరలో విడిపోయే పరిస్థితి ఎక్కడ కనిపించట్లేదు. ఇలాంటి సమయంలో మన సరఫరా వ్యవస్థల్ని మనం కాపాడుకుంటూనే రక్షణ రంగంలోనే కూడా వేగంగా పెరగాల్సినటువంటి అవసరం ఉంది. ఇదంతా చూస్తుంటే రాబోయే రోజుల్లో ప్రపంచ వాణిజ్య విధానాల్లో పెను మార్పులు రాబోతున్నాయి అనేది స్పష్టమవుతుంది ఈ అంశం వల్ల. భారతదేశం తన వ్యూహాలతో ఎంత తెలివిగా ఎదుర్కొంటోంది అనడానికి ఈ రకరకాల సంఘటనల కారణం. అందుకే అడుగుతున్న, మన కోసం దౌత్య నీతి చేస్తున్నటువంటి వాళ్ళకి, మన కోసం బోర్డర్లో పోరాటం చేస్తున్న వాళ్ళ కోసం భారత్ మాతాకి జై ఒక్క కామెంట్ ఇవ్వండి.